ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. ట్రైన్ టికెట్స్ కోసం రైల్వే స్టేషన్ కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ట్రైన్ టికెట్ బుక్ చేయడం పాసిబుల్? 1990s లో ఒక ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే స్టేషన్ కి వెళ్ళాలి, లైన్ లో నిలబడాలి, రష్ ఉంటుంది, తత్కాల టైంలో హై టెన్షన్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ ని ఎవ్రీ డే క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఫేస్ చేస్తున్నారు. రైల్వే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే 1999 లో గవర్నమెంట్ వాళ్ళు ఐఆర్సిటిసి స్టార్ట్ చేశారు. ఐడియా సింపుల్, టికెట్స్, ఫుడ్, సర్వీసెస్ బెటర్ గా హ్యాండిల్ చేయాలి అని. 2002 లో ఐఆర్సిటిసి లో ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజీ కాదు. వెబ్సైట్స్ లో పేమెంట్ ఫెయిల్యూర్స్, టికెట్ కన్ఫర్మ్ కాకపోతే పీపుల్ వరీ అయ్యేవాళ్ళు, మనీ పోయిందా అని భయపడేవాళ్ళు, ట్రస్ట్ బిల్డ్ అవ్వలేదు. కానీ ఐఆర్సిటిసి వర్క్ ఆపలేదు. సిస్టమ్ ఇంప్రూవ్ చేశారు, సర్వర్లు స్ట్రాంగ్ చేశారు, పేమెంట్ ప్రాసెస్ బెటర్ చేశారు. స్లోగా చేంజ్ స్టార్ట్ అయింది. టికెట్ ఇంట్లో కూర్చొని బుక్ అయ్యేది. టికెట్ బుకింగ్ కోసం స్టేషన్స్ కి పీపుల్ రావడం తగ్గింది. టైం సేవ్ అయింది. అదే టర్నింగ్ పాయింట్. ఫ్యామిలీస్ ట్రస్ట్ చేశారు. ఆన్లైన్ బుకింగ్ హ్యాబిట్ స్టార్ట్ అయింది. తర్వాత ఐఆర్సిటిసి సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేసింది. ట్రైన్ ఫుడ్, రైల్ నీర్ వాటర్, టూరిజం ప్యాకేజెస్ ఎక్సెట్రా. 2019 లో ఐఆర్సిటిసి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. గవర్నమెంట్ కంపెనీ ప్రాఫిట్స్ ని జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇవాళ ఐఆర్సిటిసి దేశంలో కోట్ల మంది డైలీ జర్నీస్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయింది. లెసన్ సింపుల్, డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది.